పురుషులతో కామవాంఛ తీర్చుకునేటటువంటి అతి చెడ్డ జాతి. ప్రపంచంలో వచ్చిన జాతులన్నింటిలోకల్లా చెడ్డ జాతి ఏదైనా ఉందయా అంటే అది ఈ జాతి అని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాంటి జాతికి ఆ పనులు మానేయండి. మీకు స్త్రీ పురుషుల్ని పుట్టించి భార్యాభర్తల బంధం పెట్టినవాడు భగవంతుడు. పురుషులు కామవాంఛ తీర్చుకోవద్దు అని ఇది మహాభయంకరమైన చెడు అని చెప్పి లూత్ అలైహిస్సలాం తన జాతి వారిని హెచ్చరించడం జరిగింది. హెచ్చరించే దూతలు అయినా సరే వాళ్ళు వినలే. ఏమన్నారంటే ఇలాంటి బోధలు చేస్తే పట్టణం నుంచి నిన్ను తరిమేస్తాం, ఆ ఊరి నుంచి నిన్ను తరిమేస్తామని చెప్పి ఆయన్ని బెదిరించారు. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఈయన ప్రవక్త, ఈయన మీద దైవశాంతి కురిగాక ఈయన యొక్క భార్య కూడా ఈ వ్యతిరేక జాతికి సపోర్ట్ చేయటం జరిగింది. భర్తకి సపోర్ట్ చేయలే, దైవధర్మానికి సపోర్ట్ చేయలే. ఈయన భార్య స్వయంగా లూత్ అలైహిస్సలాం గారి భార్య కూడా వ్యతిరేక జాతికి సపోర్ట్ చేయటం జరిగింది. ఆమెని దేవుడు ఎలా శిక్షించాడు, ఆ జాతిని ఎలా శిక్షించాడు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ జాతి నశించిపోయింది. అంటే ఉన్నారు, తర్వాత జాతి కుక్కల్లో అట్లా ఆనవాలుగా అట్లా వస్తుంది, కానీ ఆ జాతిని అయితే శిక్షించాడు దైవం. దైవం ఇద్దరు దైవదూతలను అందమైన యువకుల రూపంలో అక్కడికి పంపాడు, లూత్ అలైహిస్సలాం దగ్గరికి పంపాడు, ఆ జాతి దగ్గరికి. వారు మొదట పాలస్తీనాలోనే ఇబ్రాహీం అలైహిస్సలాం ఇంటికి వచ్చారు. బాటసార్లుగా వచ్చిన వారిని ఇద్దరిని ఇబ్రాహీం అలైహిస్సలాం గారు స్వాగతించి అతిథి మర్యాదలు చేశారు. తన వద్ద ఉన్న ఉత్తమమైన ఆహార పానీయాలు ఇచ్చి ఆదరించారు. వారు ఆహారాన్ని ముట్టుకోకపోవడం చూసి ఆయన ఆందోళన చెందారు. వారి ప్రవర్తన చూసి ఆయన వారిని శత్రువులుగా భావించాడు. ఆ కాలంలో శత్రువులు ఒకరి ఆహారాన్ని మరొకరు ముట్టుకునేవారు కాదు. అందుకే వీళ్ళేంది ఆహారం తింటలే, వీళ్ళు మిత్రులా శత్రువులా అని ఆయనకు అర్థం కాలే, అనుమానించాడు. కానీ వారు ఆయన భయాలను దూరం చేస్తూ మీరు భయపడవలసిన పని లేదు, తాము దైవదూతలమని, ఈ చెడు పని చేసే జాతిని శిక్షించడానికి దైవంచే పంపబడినటువంటి ఇద్దరు దైవదూతలమని ఈ వార్త మీకు తెలియజేయటానికి మేము వచ్చామని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నారు. అప్పుడు ఈ ముసలి వయసులో అప్పటికే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ముసలివాడైపోయాడు. ఈ ముసలి వయసులో మీకు సారాకు సంతానాన్ని దైవం ప్రసాదిస్తాడని చెప్పారు. సారా ఇరువురు వయోవృద్ధులు, భార్యాభర్తలు. ఇబ్రాహీం గారు సారా గారు వయోవృద్ధులు. ఈమెకి నెలసరి కూడా ఉడికిపోయింది, ఇంకా రావట్లేదు. ఆయన ముసలివాడు. అయినా సరే ఆమె అప్పుడు ఏమన్నదంటే నవ్విందామా, ఈ ముసలి వయసులో నాకు పిల్లగాలు పుడతారా అని చెప్పి కూడా నవ్వింది. దైవ అనుగ్రహాల పట్ల ఇబ్రాహీం అలైహిస్సలాం గారు చాలా సంతోషించారు. ఆయనకి నమ్మకం ఉంది ఇబ్రాహీం గారికి. కానీ సదూమ్ పట్టణం పట్ల చాలా ఆవేదన చెందాడు. సదూమ్ పట్టణం ఏదైతే లూత్ అలైహిస్సలాం ఉన్న పట్టణం, సదూమ్ పట్టణం, ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు శిక్షను తీసుకుని వచ్చామని చెప్పడం జరిగింది. ఈ విధ్వంసంలో తన సోదరుడు కుమారుడు లూత్ అలైహిస్సలాం కూడా హాని కలగవచ్చని భయపడ్డాడు. లూత్ అలైహిస్సలాం కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకి హాని కలిగిద్దామని భయపడ్డాడు. ఆ పట్టణ వాసులకు ఒక అవకాశాన్ని ఇవ్వవలసిందిగా ఆయన దైవదూతలతో వాదించారు. ఆ పట్టణవాసులు సన్మార్గానికి రావచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. దైవదూతలు ఆయనకు హామీ ఇస్తూ లూత్ అలైహిస్సలాంకు, ఆయన కుటుంబానికి, ఆయన భార్యకు తప్ప ఎలాంటి హాని కలగదని హామీ ఇచ్చారు. లూత్ అలైహిస్సలాం భార్య ఆ పట్టణవాసుల మాదిరిగా చెడుల్లో కూరుకుపోయిన మహిళ, చెప్పాను కదా. ఆ పిదప దైవదూతలు సదూమ్ పట్టణానికి చేరుకున్నారు. పట్టణ ముఖద్వారం వద్ద ఒక బాలిక నీటిని తీసుకుని వెళ్ళడాన్ని వాళ్ళు చూశారు. తాము బాటసార్లమని చెప్పి వారు ఆ బాలిక సహాయం కోరారు. పట్టణవాసులు వ్యవహారం, వారి అలవాట్లు తెలిసిన ఆ బాలిక ఆ బాటసార్లకు ఎలాంటి ప్రమాదం కలగరాదని ఉద్దేశంతోనే వారిని అక్కడ ఉండవలసిందిగా కోరింది. ఆమె వెంటనే తన తండ్రిని సంప్రదించడానికి వెళ్ళింది. నిజానికి లూత్ అలైహిస్సలాం కుమార్తె ఆమె. తన తండ్రితో ఆమె, శివారుల్లో ఇద్దరు బాటసార్లు ఉన్నారు, వారికి మీ సహాయం కావాలి, వారు ఇద్దరు అందమైన యువకులు, వారి గురించి పట్టణంలో తెలిస్తే వారి పట్ల పట్టణవాసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తారు అని చెప్పింది. మొదట లూత్ అలైహిస్సలాం ఆ కొత్త వారిని ఆహ్వానించడానికి సిద్ధపడలేదు. గుంపు నుంచి వారిని కాపాడడం తన వల్ల కాదని ఆయన భయపడ్డాడు. కానీ ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి చివరకు ఆ బాటసార్లకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.
వారిని దైవదూతల రూపంలో రాలేవాళ్ళు, మానవుల రూపంలో వచ్చారు దైవదూతలు ఇద్దరు కూడా దేవుడి ఆజ్ఞ మేరకు. వారిని రహస్యంగా తీసుకురావాలని ఆయన భావించారు. అయితే ఆయన భార్య కూడా మిగిలిన పట్టణవాసుల మాదిరిగా చెడుల్లో కూరుకుపోయిన మహిళ. తన భర్త తీసుకువచ్చిన అతిథుల గురించి ఆమె అందరికీ చెప్పేసింది. ఒక పెద్ద గుంపు తన ఇంటివైపు రావడాన్ని చూసి లూత్ అలైహిస్సలాం తలుపులు మూసివేశారు. ఆ గుంపు తలుపులు బాదడం ప్రారంభించారు. లూత్ అలైహిస్సలాం ఆ గుంపుని బ్రతిమలాడుతూ తన అతిథులను వదిలివేయవలసిందిగా దైవశిక్షకి భయపడమని చెప్పాడు. కామవాంఛలు భార్యల వద్ద తీర్చుకోవాలి, కానీ ఇట్లా పురుషులతోని కామవాంఛ తీర్చుకోవడం మేలైన పద్ధతి కాదు, ఇది చెడు పద్ధతి అని ఎంత చెప్పినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక రకమైన కైపు ఎక్కింది. ఇక దైవం అనుమతించిన పద్ధతి అదేనని వారికి బోధించాడు. చివరకు తన కుమార్తెలను వారికి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ లూత్ అలైహిస్సలాం వారించినప్పటికీ ఆ గుంపు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఆయనకు బదులిస్తూ, లూత్, నీ కుమార్తెల పట్ల మాకు ఆసక్తి లేదు, మేము కోరేది ఏమిటో నీకు బాగా తెలుసు అన్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వారు ఆవేశంతో తలుపులు విరగొట్టారు. లూత్ అలైహిస్సలాం విపరీతమైనటువంటి ఆగ్రహంతో వారిని ఆపాలనుకున్నారు. కానీ ఆ గుంపుని నిరోధించే శక్తి ఆయనలో లేదు. తన అతిథుల దౌర్జన్యం నుంచి రక్షించే స్థితిలో ఆయన లేరు. అతిథుల్ని అయినప్పటికీ ఆయన నిర్భయంగా గుంపును నిరోధిస్తూ వారిని ఆపడానికి ప్రయత్నించాడు. ఆయన నిస్సహాయంగా దుఃఖంతో నిలబడి ఉండటాన్ని చూసిన దైవదూతలు, లూత్, మేము సాధారణ మానవులం కాము, మేము దైవదూతలం, వారిలో ఎవ్వరూ నీకు ఎలాంటి హాని కలిగించలేరు, వారంతా నేడు ఓటమి పాలవుతున్నారు దైవాజ్ఞ మేరకి. ఈ మాటలు విన్న గుంపు భయంతో లూత్ అలైహిస్సలాం ఇంటిని వదిలి పారిపోయింది. వెళుతూ లూత్ అలైహిస్సలాంను బెదిరిస్తూ వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత రోజు దైవదూతలు లూత్ అలైహిస్సలాంకు సలహా ఇస్తూ సూర్యోదయానికి ముందే ఈ పట్టణం వదిలి వెళ్ళిపోమన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యుల్ని, నీ భార్యని తప్ప నీ కుటుంబ సభ్యుల్ని, నిన్ను దేవుడు అక్కడే ఒప్పుకున్న వాళ్ళని, వీళ్ళందరినీ తీసుకొని నువ్వు బయలుదేరి వెళ్ళిపో, ఈ పట్టణం వదిలేటి వెళ్ళిపో, ఈ సదోమ్ పట్టణాన్ని నాశనం చేయాలని దైవం నిర్ణయించాడు. లూత్ అలైహిస్సలాం ఆయన కుటుంబం ఆ పట్టణాన్ని వదిలి మరుక్షణం ఆ పట్టణాన్ని వదిలి వాళ్ళు తెల్లవారక ముందే ఆ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఒక భయంకరమైనటువంటి భూకంపం కుదిపి వేసింది. ఒక మహాశక్తి ఆ పట్టణాన్ని ఎత్తి కుదిపి వేసినట్టు అయింది. ఆ పట్టణంపై రాళ్ల వర్షం కురిసింది. ప్రతి ఒక్క వస్తువు నాశనం అయిపోయింది. లూత్ అలైహిస్సలాం భార్యతో సహా భయంకరమైనటువంటి శిక్షకి వాళ్ళు లోనైపోయి మొత్తం చనిపోయారు. మొత్తం రాళ్ల వర్షం కురిసింది, అందరు చనిపోయారు. ఇది దివ్య ఖురాన్లో మీకు 7వ అధ్యాయంలో 80 నుంచి 84 వచనాలు, 27వ అధ్యాయంలో 54 నుంచి 58 వచనాలు, 11వ అధ్యాయంలో 67 నుంచి 83 వచనాలు, 29వ అధ్యాయంలో 27 నుంచి 35 వచనాలు, 26వ అధ్యాయంలో 160 నుంచి 175 వచనాలు, 15వ అధ్యాయంలో 56 నుండి 77 వచనాల వరకు, 37వ అధ్యాయంలో 133 నుంచి 138 వచనాల వరకు, 6వ అధ్యాయంలో 86వ వచనం, 21వ అధ్యాయంలో 74, 75 వచనాలు, 22వ అధ్యాయంలో 43 నుంచి 44 వచనాలు, 18వ అధ్యాయంలో 13 నుంచి 14 వచనాలు, 54వ అధ్యాయంలో 33 నుంచి 39 వచనాలు, 14వ అధ్యాయంలో 37 వచనాల్లో ఈ రియల్ స్టోరీ దివ్య ఖురాన్లో ఉన్నటువంటి లూత్ అలైహిస్సలాం గురించి రియల్ స్టోరీ మీకు దైవం అందించడం జరిగింది. ఓకే అండి, మనం కూడా అన్ని చెడులకి దూరంగా ఉండాలి, మంచి పనులు చేయాలి, మానవ జీవిత సాఫల్యాన్ని పొందాలి. మనం మన కోసం బతకటం కాదు, మనం సమాజం కోసం కూడా ఎంతో కొంత మేలు చేసేటటువంటి పనులకి మనం సంకల్పం చేసుకుంటే దైవం మన ముందుకు నడిపిస్తాడు. మనం మన కోసం బతుకుదాం, మనం అందరి కోసం బతుకుదాం. ఓకే అండి, ఆమీన్, తదాస్తు. జై హింద్.